మేడిపల్లి పిఎస్ పరిధి ధరణి కాలనీలో భర్త ఇంటి ముందు వివాహిత ధర్నా చేసింది. తన భర్త వేరే మహిళతో సహజీవనం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఆందోళన చేసింది. తనకు పిల్లలు కావట్లేదనే నెపంతో మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని వివాహిత ఆరోపించింది. 20 లక్షల రూపాయల నగదు 10 తులాల బంగారం కట్నంగా ఇచ్చామని మళ్లీ వేధింపులకు గురి చేస్తుంటే 1 ఎకరం భూమి కూడా ఇద్దరి పేరుపై తమ తల్లిదండ్రులు ఇచ్చారని వివాహిత పద్మ తెలిపారు. తన భర్త తనకే కావాలని, తనకు న్యాయం కావాలని బంధువులతో కలిసి నిరసన చేశారు. సహజీవనం చేస్తున్న మహిళ ఇంట్లోనే ఉందని, ఆ మహిళను బయటకు తీసుకురావాలని డిమాండ్ చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల వాహనానికి అడ్డంగా కూర్చొని తనకు న్యాయం కావాలంటూ ఆందోళన చేసింది. మా మామ పేరు బండి భిక్షం, టీచర్, రిటైర్మెంట్ టీచర్. రీసెంట్గా మా అత్తమ్మ పేరు బండి యాదమ్మ. నాకు 2014లో మా మేనత్త కుమారుడైన బండి పవన్ కుమార్తో మ్యారేజ్ జరిగింది. కొన్ని సంవత్సరాలు బాగానే ఉన్నాడు నాతో. తర్వాత పిల్లలు కావట్లే అనే కారణంగా మానసికంగా వేధిస్తుండే. పెళ్లి టైంలో 20 లక్షలు 10 తులాల బంగారం ఇచ్చిర్రు. తర్వాత మానసికంగా వేధిస్తుంటే ఇంకా నాకు భూమి కావాలి, కట్నం కావాలి అంటే మా నాన్న 1 ఎకరం ఇవ్వడం జరిగింది. తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నాడు. హాస్పిటల్లో చూయించుకుందామని నేను హాస్పిటల్కి వెళ్తే 1 లాక్ నేను అది మా నాన్న దగ్గర నుంచి తెచ్చుకొని నేను హాస్పిటల్కి వెళ్తే రూమ్లో ఉన్న 50,000 తీసుకొని డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పి 50,000 తీసుకొని నేను డ్యూటీకి వెళ్తున్నా, మహబూబ్నగర్ డ్యూటీకి. నేను వస్తా ఉండు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, చూయించుకో అని చెప్పిండు. తర్వాత ఒక్కరోజే పోయి వస్తాడు. 1 వీక్ అయినా నేను ఫోన్ చేసినా రెస్పాండ్ కాలే. నేను ఇక్కడ మా మరిదికి ఇట్లా అందరికి ఫోన్ చేసిన, ఇక్కడికి రాలే ఇంకా అంటే, మళ్ళీ ఒకసారి బ్లాక్ నుంచి తీస్తే ఏమైంది ఇంకా రావట్లేవంటే 15 days మా సార్ ఉండమన్నాడు ఇక్కడనే అంటే 15 days వరకు నేను ఫోన్ కొడుతూనే ఉన్నా. ఎప్పుడు చూడు బిజీ వస్తుంది. బిజీ వస్తుంటే అడిగితే ఇంకా రావట్లేవని అంటే నేను రాను, నీకు పిల్లలు కావట్లేరు అని చెప్పిండు. చెప్తే అప్పుడు మా అత్త మామ ఇక్కడికి వస్తే నన్ను గెంటేసిరు. నీకు పిల్లలు కావట్లే, ఏం కావట్లే, నీతో మాకు సంబంధం లేదు అని చెప్పారు. ఇప్పుడు సీక్రెట్ గా ఒక అమ్మాయిని